ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయంగా ఉందనయ్య. ఏరా ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్గా ఉన్నారనయ్య. అంత మాట అన్నాడా నిన్న? అసలు నువ్వేంటో తెలుసా ఆడికి? భద్రకాలనయ్య, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటమేంటి, అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చాననయ్య. రెండో తీగ కూడా తెంపేశా. రెండో తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. ఏదో పీకుతానని గ్యాంగ్ వదిలేసి వెళ్ళాడు కదరా. ఏం పీకాడంట? చాప్ మీద పొలుసా? ఆ ఎస్ఐ మన దగ్గర తోకాడిస్తే ఏం చేసేవాళ్ళనరా? కాళ్ళు చేతులు తీసేసి సొరచేపకి ఎరగేసేవాళ్ళమన్నా. సముద్రంలో బతికే చేపకి దానిలో ఉన్నంత వరకే రా జీవితం. సముద్రాన్ని వదిలేస్తే ప్రాణాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు తెలిసిందా? ఈ ఊరికి ఒక్కటే సముద్రం, ఒక్కడే రాజు. ఆడి పేరు భగ్గా. విన్నావుగా, చాతకాని యదవలమని ఆ డబ్బాగాడు ఎలా వాగెళ్తున్నాడో. ఇప్పుడు సంతోషంగా ఉందా? టెన్షన్ పడకన్నా, అసలే ఆ ఎస్ఐ గారు కాక మీద ఉన్నాడు. మనల్ని కెలికినోడు ఆన్ని కెలక్కుంటూ ఉన్నాడు. అప్పటిదాకా ఓపిక పట్టన్నా. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను బాబు. ఎందుకా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా. సర్లే అంకుల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య, రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకు వేరే పనేం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్లిగోలే. కాదురా, మంచి సంబంధం అంట. అయినా జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో, నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటుందిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీం కోట్లోది. ఇది అన్నమా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు. అదేంట్రా? నేను చెప్పను. రే, గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్. భోజనం టైం అయితే చాలు ఈ పూట ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవను, ఆడు ఎలా తినేస్తున్నాడు చూడు. మధ్యలో ఆపకూడదురా, తినే. నువ్వు టాపిక్ మార్చకు. మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం, ఓకే అని చెప్పటం, ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని. పోనీ నువ్వు వెళ్ళి చూడరా. నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి. ప్లీజ్ రా. అబ్బాయి ఉద్యోగం సద్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సద్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పడుతు గాని ముందెల్లాగి పొడుగుట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ ప్రజుంచు. మీకేం చెప్పొద్దని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కదే, ఇదిగో ఈ 110 ఉంచు. మరేమోనండి, బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. ఆపా. ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట.
డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే. నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా పిలవని పేరంటానికి వీడొస్తున్నాడు ఏంటి? ఏ ఫిటింగ్ మేము పక్కింటి వాళ్ళం పని కట్టుకుని పిలవాలంటే వచ్చాను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా ఒకటి తింటా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది. ఎవరైనా అడగరే? ఎవరండి మీరు? పక్కింటి బాబాయిని. తెలిసిందా? కాఫీ నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఓ కూతురుంది. అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఛీ, 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 ఛీ. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదిక్కు లేని కొంప. ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు? చెబుతున్నా. నోర్మై. అమ్మాయి బంగారు బొమ్మ. ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికి ఒక బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది. నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు. కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే అమ్మో. వామ్మో, ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రే రెడ్డి రా రే తొందరగా. అమ్మా అయ్యో. అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్. హ్యాపీగా ఉంది. అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? ఛ! పోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళన్నావు. భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవడు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ, స్నానం చేసొస్తా. టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా? బామ్మ, పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి. మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరుతాను. అలాగే. ఏమండి, ఆ? మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవని మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా?
ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి రా, వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళు. అయిపోయాను. ఏమైంది? చూసేసాడు.